యెహోషువతో దేవుడు అంటాడు కదా, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోనండి, ఆ మూడవ నాడు ఆయన వస్తాడు, మీకు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. బైబిల్ లేఖనంలో ఉందిగా, పరిశుద్ధత ఎక్కడుంటే ప్రభు అక్కడ ఉంటాడు. నీ పరిశుద్ధత కాటా ఏమిటంటే ప్రభు నిన్ను దర్శిస్తాడు, ఆయన స్వరాన్ని వింటావు, ఆయన దర్శనాన్ని చూస్తావు. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాను. సాతాను నాశనపుత్రులుగా మార్చాడు, సాతాను చీకటి సంబంధులుగా మార్చాడు, సాతాను మిమ్మల్ని నరకానికి సమిధులుగా మార్చాడు. నేను మిమ్మల్ని పవిత్రులుగా మార్చబోతున్నాను. ఇంతకాలం సాతాను ముఖం చూచారు, చీకటిని చూచారు. నా రక్తం ద్వారా కడగబడ్డాక మీకు నాలోని వెలుగు కనబడును గాక, నాలోని మహిమ మీకు కనబడును గాక, నాలోని ప్రభావం మీకు కనబడును గాక. నా సారూప్యం, నా లక్షణాలు, నా పరలోక వైభవం కన్నులారా మీరు చూసుదురుగాక. మీరు కడగబడి పవిత్రులైతే యేసు అంటున్నాడు, నేను మిమ్మల్ని పవిత్రులుగా మారుస్తాను.